తండ్రి చనిపోయిన తర్వాత కన్న తల్లి భారమని భావించిన ఓ కొడుకు ఆ కన్న తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ఆ కన్న తల్లికి వచ్చే పెన్షన్ డబ్బును వృద్ధాశ్రమానికి నెల నెలా కట్టేవాడు. ఖాళీ దొరికినప్పుడు తన మనసుకు అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు ఏ అమావాస్యకు ఒకసారి వెళ్ళి అమ్మను చూసి వచ్చేవాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. ఒకరోజు వృద్ధాశ్రమం నుండి అతడికి ఫోన్ వచ్చింది. మీ అమ్మగారికి బాగోలేదు, చాలా సీరియస్గా ఉంది, చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటుంది, కొడుకును చూడాలని ఏడుస్తుంది, మీరు వెంటనే రండి అని. వృద్ధాశ్రమంలోకి వచ్చిన కొడుకును చూసి ఆ కన్న తల్లి తన శక్తినంతా కూడదీసుకొని, బిడ్డ, నా చివరి కోరిక తీరుస్తావా అని అడిగింది ఆ కన్న తల్లి. తల్లి చేతిలో చెయ్యేసి చెప్పమ్మా అన్నాడు కొడుకు. బిడ్డ, ఈ ఆశ్రమంలో ప్రతి గదిలో ఫ్యాన్లు పెట్టించు, ఒక్కటి కూడా లేదు. ఆహారం పాడవకుండా పెద్ద ఫ్రిడ్జ్ ఒకటి కొనుక్కో. ఫ్రిడ్జ్ లేకపోవడంతో పాడైపోయిన ఆహారం తినలేక కొన్ని రోజులు నేను తినకుండా ఖాళీ కడుపుతో ఆకలితోనే పడుకున్నాను బిడ్డ. ఎన్నో రోజులు పస్తులు ఉన్నాను బిడ్డ అని చెప్పింది ఆ కన్న తల్లి. అమ్మ, ఇన్ని రోజుల నుండి ఇక్కడికి వస్తున్నాను కదా అమ్మ, నేను చాలాసార్లు నేను చూడడానికి వచ్చాను కదా, ఎప్పుడు కూడా ఈ విషయాలు నాకు చెప్పలేదు, మరి ఇప్పుడు ఎందుకమ్మా చెబుతున్నావు అని అడిగాడు కొడుకు. బిడ్డ, నేను ఎలాగోలా వేసవిలో వేడిని తట్టుకోగలను, ఆకలి బాధను తట్టుకున్నాను, కానీ రేపు నీ పిల్లలు నిన్ను కూడా ఇక్కడ చేర్పిస్తే, ఈ వృద్ధాశ్రమంలో చేర్పిస్తే నీవు తట్టుకోలేవురా బిడ్డ అని చెప్పి ఏడ్చింది ఆ కన్న తల్లి. కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించే నీచమైన కొడుకులకు ఈ వీడియోని పంపించండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కనీసం ముగ్గురికైనా మీ వాట్సాప్లో షేర్ చేయండి. కనీసం కొంతమంది అయినా మారతారేమో అన్న చిన్న ఆశతో అడుగుతున్నాను. ఈ దేశానికి వృద్ధాశ్రమాలు అవసరం లేదని చెప్పే తరం రావాలని ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని, ఆ పరమేశ్వరుడిని ప్రార్థిద్దాం. హరే కృష్ణ, ఓం నమః శివాయ. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి.